మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Welcome to Nallat Pathfinder YouTube channel. Hello to everyone. So in this today's video, we are going to discuss about three important mutual funds. ఫ్రెండ్స్ మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తే కంటిన్యూస్గా చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ గురించి చేస్తున్నాను ఫ్రెండ్స్ కంటిన్యూస్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ దీస్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈరోజు వీడియోలో కూడా కంటిన్యూ చేద్దాము. సో కాకపోతే ఏంటంటే ఈరోజు వీడియోలో 3 ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే సెక్టోరియల్ ఐటీ సెక్టార్‌లో మంచిగా పర్ఫార్మ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. అంటే నాకు కొంతమంది అడిగారు. సో జనరిక్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఐటీ సెక్టార్ అనేది బాగుంది కాబట్టి ఐటీ సెక్టార్‌లో మంచిగా రిటర్న్స్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్ పైన ఇన్వెస్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ నాలెడ్జ్ కోసము బిగినర్స్‌కి మాత్రమే. సో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి మీరు కూడా ఈ 3 మ్యూచువల్ ఫండ్స్ పైన అనాలిసిస్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఐటీ సెక్టార్‌లో మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి టాటా ఇండియా డిజిటల్ ఫండ్. ఓకే. సో ఇవి వచ్చి సెక్టోరియల్ అండి. లైక్ హెల్త్ కేర్ సెక్టర్ ఎట్లనో అట్లనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్. సో ఫ్రెండ్స్ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఓకే. టాటా ఇండియా డిజిటల్ ఫండ్ డైరెక్ట్. ఓకే. So I'll go to money control website. ఓకే. సో దిస్ ఈస్ టాటా ఇండియా డిజిటల్ ఫండ్. సో వీళ్ళు ఏంటంటే యాజ్ యూజువల్గా నేను చెప్పేదే టాటా ఇండియా డిజిటల్ ఫండ్లో దీని నెట్ అసెట్ వాల్యూ వచ్చి 32.4329 రూపీస్ ఉంది యాజ్ ఆఫ్ 18th జూలై అంటే ఎస్టర్డే వరకు. సో నేను డైరెక్ట్గా సెలెక్ట్ చేశాను. దీని ఎక్స్పెన్షియర్ రేషియో వచ్చేసి 0.72. ఫండ్ సైజ్ వచ్చేసి 1464 crores ఉంది టాటా ఇండియా డిజిటల్ ఫండ్. సో దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి లాస్ట్ 1 yearలో 114 రిటర్న్ ఇచ్చింది. సో బాగా పర్ఫార్మ్ చేసింది. దీని 1 వీక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 1.07%. 1 మంత్లో 10% రిటర్న్ ఇచ్చింది. సో ఫండ్ అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో మీరు కూడా తెలుసుకుంటారని. సో దీని యొక్క పోర్ట్ఫోలియో చూస్తే వీళ్ళు ఈ ఫండ్ మేనేజరు ఈ ఫండ్ 32 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీని యొక్క లార్జ్ క్యాప్ పర్సెంటేజ్ 51% ఇంటూ లార్జ్ క్యాప్, 15% ఇంటూ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఐ విల్ టెల్ యూ స్మాల్ క్యాప్ పర్సెంటేజ్. స్మాల్ క్యాప్ వచ్చేసి స్మాల్ క్యాప్ మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం. గో అండ్ సీ ఇన్ ద డిస్క్రిప్షన్. 21% స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 51% లార్జ్ క్యాప్ అండ్ 15% మిడ్ క్యాప్ అండ్ 21% స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. టోటల్ 32 స్టాక్స్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ టాటా ఇండియా డిజిటల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 114% రిటర్న్ అయితే పొందారు. సో వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తే స్టాక్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టెక్ మహీంద్రా, విప్రో, సైంట్, బిర్లా సాఫ్ట్, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ అండ్ ఎల్&టీ. ఓకే. ఈ కంపెనీలో అయితే ఈ అసెట్ ఫండ్ మేనేజర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఐటీ సెక్టర్ బాగుంది కాబట్టి ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ ఫండ్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో మీరు అనాలిసిస్ చేసుకోండి. రిటర్న్స్ అయితే బాగున్నాయి. సో మీరు ట్రై చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ది ఫస్ట్ ఫండ్ టాటా ఇండియా డిజిటల్ ఫండ్. సెకండ్ వచ్చేసి గూగుల్. ఓకే. ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్. ఓకే. సో దీని నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్. ఇది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వాళ్ళదండి. సో, ఇది కూడా సెక్టోరియల్ ఫండ్. సో, ఐటీ సెక్టర్‌లో దూసుకెళ్తున్న ఫండ్. ఓకే. సో, దీని డైరెక్ట్ సెలెక్ట్ ద డైరెక్ట్ ఆప్షన్. క్లిక్ ఆన్ గో. అంటే కొంతమంది ఫ్రెండ్స్ అడిగారండి. సో, మనకు ఐటీ సెక్టర్ బాగుంది కాబట్టి ఆ సెక్టర్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటాం మ్యూచువల్ ఫండ్స్. ఏ ఫండ్స్ బాగున్నాయని అడిగితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇది 115% రిటర్న్ ఇచ్చింది. ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్స్. పోర్ట్‌ఫోలియో కూడా సేమ్ ఉండొచ్చండి. సేమ్ వీళ్ళు 30 నంబర్ ఆఫ్ స్టాక్స్ 36 పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. లార్జ్ క్యాప్ 51, మిడ్ క్యాప్ 8.62 అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్‌మెంట్ 26.07. ఓకే. మిడ్ క్యాప్‌లో తక్కువుంది అండ్ లార్జ్ క్యాప్‌లో కొద్దిగా ఎక్కువ పెట్టారు. సో, ఇన్ఫోసిస్, టాటా, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్, సైంట్, జస్ట్ డయల్, భారతీ ఎయిర్టెల్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, విప్రో, ఫస్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్. సో, వీళ్ళు ఈ ఐటీ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, ఇది కూడా ఆల్మోస్ట్ 115 100 అబోవ్ రిటర్న్ ఇచ్చిందండి. సో, ఇది కూడా మీరు వీలుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఫండ్‌లో. ఓకేనా ఫ్రెండ్స్. సో, అదొచ్చేసి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్. ఇంకా పోతే థర్డ్ ఫండ్. థర్డ్ వచ్చేసి we can open it in a different window. Okay, because we can compare. థర్డ్ ఫండ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐటీ సెక్టర్లో దూసుకెళ్తున్న ఫండ్ ఐసిఐసిఐ. ఓకే. ప్రుడెన్షియల్, పిఆర్యుడిఎన్, ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్. ఓకే. టెక్నాలజీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఓకే. సో, ఈ ఫండ్ మాత్రం నన్ను అడిగితే ఈ ఫండ్ ది టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఐటీ సెక్టర్. సో, వీళ్ళు 51% లార్జ్ క్యాప్స్ అండ్ 9% మిడ్ క్యాప్ అండ్ 22 స్మాల్ క్యాప్ బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్మాల్ క్యాప్స్. సో, హై రిస్కోమీటర్ చూస్తే కనుక హై రిస్క్. దీని ఎక్స్పెన్షన్ రేషియో కూడా హై ఉంది, 1.12%. బట్ హై రిటర్న్స్. సో, ఇక్కడ చూస్తే మనకు మీరు 133% రిటర్న్ ఇచ్చిందండి. ఇది చాలా బాగా రిటర్న్ ఇచ్చింది. సో, ఇది 1 వీక్‌లో 0.86, 1 మంత్‌లో 11% రిటర్న్ ఇచ్చింది. సో, వీళ్ళ పోర్ట్‌ఫోలియో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఇన్ఫోసిస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, హెచ్‌సిఎల్ టెక్నాలజీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్ సిస్టమ్స్, విప్రో, కోఫోర్జ్ లిమిటెడ్. ఈ కంపెనీ అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు విచ్ ఈస్ డిఫరెంట్ కంపేర్డ్ టు అదర్ 2 మ్యూచువల్ ఫండ్. మైంట్రీ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. రీసెంట్లీ 1 ఇయర్ బ్యాక్ ఎల్ఎన్‌టీ అక్వైర్డ్ మైంట్రీ. ఓకే. సైంట్ ఇది కూడా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఐఆర్‌సిటిసి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఆఫ్టర్ లాక్‌డౌన్ దిస్ ఐఆర్‌సిటిసి విల్ రాక్. ఓకే. ది స్టాక్ విల్ రాక్. సో, నన్ను అడిగితే ఈ కంపేర్డ్ టు అదర్ 2 మ్యూచువల్ ఫండ్ యూ కెన్ డైరెక్ట్‌లీ ఇన్వెస్ట్ దిస్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్. కొంచెం హై రిస్క్ ఉంది బట్ హై రిటర్న్స్ 133% రిటర్న్ ఇచ్చింది కంపేర్ టు అదర్ 2 మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వండి. సో, వీ కెన్ కంపేర్ దీస్ 3 ఫండ్స్ సైడ్ బై సైడ్. ఓకే. సో, లెట్స్ గో టు టాటా ఇండియా డిజిటల్ ఫండ్. టాటా ఇండియా డిజిటల్ ఫండ్ గ్రోత్. ఓకే. సో, టాటా ఇండియా డిజిటల్ ఫండ్. దిస్ ఈస్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫండ్ డైరెక్ట్. దిస్ ఈస్ డైరెక్ట్. ఓకే. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం 3 ఫండ్స్‌ని కంపేర్ చేద్దామండి. సో, టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అనేది 114% రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ కంపారిజన్‌లో ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ ఉంటది. రిటర్న్స్ ఎక్కువుంటే రిస్క్ ఎక్కువుంటది. ఓకే. ఇక్కడ ఫస్ట్ టాటా ఇండియా డిజిటల్ ఫండ్‌లో దీని ఎక్స్‌పెన్షన్ రేషియో వచ్చేసి 0.72. కొంచెం తక్కువుంది. ఓకే. దీని ఎక్స్‌పెన్స్ రేషియోలో డిఫరెన్స్ ఉందండి. సో, నీకు ఐసీఐసీఐ వచ్చేసి 1.12% ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటే, టాటా ఇండియా డిజిటల్ ఫండ్ అది 0.72 ఉంది. అదేవిధంగా ఆదిత్య బిర్లా వచ్చేసి 1.18. సో, ఆదిత్య బిర్లాకి ఎక్స్‌పెన్స్ రేషియో హై ఉంది. సో, అదేవిధంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ కూడా ఎక్స్‌పెన్స్ రేషియో హైయే ఉంది. బట్ ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువున్న ఫండ్ ఏంటంటే టాటా ఇండియా డిజిటల్ ఫండ్. ఈ ఫండ్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువుంది. రిటర్న్స్ కొద్దిగా తక్కువిచ్చింది. బట్ ఈ ఫండ్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, అన్ని కంపెనీస్ సేమ్. బట్ దిస్ ఫండ్ చూజన్ బిర్లా సాఫ్ట్ అండ్ ఇన్ఫో ఎడ్జ్.
బిర్లా సాఫ్ట్ అండ్ ఇన్ఫో ఎడ్జ్ ఈ మధ్య కాలంలో బిర్లా సాఫ్ట్ స్టాక్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుందండి. బిర్లా సాఫ్ట్‌ది దాని ప్రైస్ 476 ఉంది స్టాక్ ప్రైస్. సో, డిఫరెన్స్ ఈ 3 ఫండ్‌లకి డిఫరెన్స్ ఏంటిది అనంటే ఓకే. ఈ 3 ఫండ్‌లకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ 3 మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ ఆల్‌మోస్ట్ 10 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆల్‌మోస్ట్ 8 స్టాక్స్ సిమిలర్‌గా ఉన్నాయి. రిమైనింగ్ 2 స్టాక్స్ మాత్రం డిఫరెన్స్ ఉన్నాయి. సో, అండ్ ఎక్స్‌పెన్షన్ రేషియో ఈజ్ వన్ ఆఫ్ ద డిఫరెన్స్. ఓకే. సో, ఈ టాటా డిజిటల్ ఫండ్ చూస్తే మీరిక్కడ చూస్తే అన్నీ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సిఎల్, పర్సిస్టెంట్, టెక్ మహీంద్రా, విప్రో, సైంట్ ఇక్కడ వరకు సేమే ఉంది. ఈళ్ళు బిర్లా సాఫ్ట్, ఇన్ఫో ఎడ్జ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీస్ డిఫరెన్స్ ఉన్నాయి. కమింగ్ టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? వీళ్ళు కూడా సేమ్ ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్, విప్రో బట్ వీళ్ళు సైంట్ అండ్ వీళ్ళు ఐఆర్‌సీటీసీ అండ్ కోఫోర్జ్ అండ్ మైండ్ ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ పోర్ట్‌ఫోలియో కంపేర్ టు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అండ్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ లిటిల్ బిట్ స్ట్రాంగర్. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఐ మీన్ ద ఈ ఈ ఈ ఐఆర్‌సీటీసీ బాగా పర్ఫార్మ్ చేస్తది రానున్న రోజుల్లో. సో, ఈ పోర్ట్‌ఫోలియో డిఫరెన్స్ ఉంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ చూస్తే ఆల్మోస్ట్ అది కూడా సేమ్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, విప్రో ఫస్ట్ సోర్స్, పర్సిస్టెంట్ సిస్టమ్, భారతీ ఎయిర్‌టెల్, జస్ట్ డయల్ వీళ్ళకు జస్ట్ డయల్ అండ్ భారతీ ఎయిర్‌టెల్‌లో వీళ్ళు డైవర్సిఫై చేశారు. అంటే టెలికామ్ సెక్టర్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఎవరు? ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వాళ్ళు. ఐసీఐసీ వాళ్ళు టెలికామ్‌లో ఏమైనా చేశారా? ఐసీఐసీ వాళ్ళు టెలికామ్‌లో అసలు చేయలేదు. కంప్లీట్‌గా ఐటీ పైన ఇన్వెస్ట్ చేశారు. టాటా ఇండియా డిజిటల్ వాళ్ళు టెలికామ్‌లో ఏం చేశారా? చేయలేదు. కంప్లీట్ ఐడియా ఏంది కంప్లీట్ ఐటీ పైన ఇన్వెస్ట్ చేశారు. అంటే కంపారిటివ్‌లీ ఈ 3 మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు ది బెస్ట్ అంటే టాటా డిజిటల్ ఇండియా అండ్ ఐసీఐసీ. సో, మీరు హై రిస్క్ తీసుకుంటారంటే, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉందంటే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్‌కెళ్ళండి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంచెం లో రిస్క్ దీని ఎక్స్‌పెన్షన్ రేషియో లో ఉంది. ఎందుకంటే మీరు లార్జ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ మిడ్ క్యాప్ కాంబినేషన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే లో రిస్క్. అంటే ఐ మీన్ లిటిల్ బిట్ రిస్క్ ఈస్ దేర్, లిటిల్ బిట్ రివార్డ్ ఈస్ దేర్. బట్ మోర్ రిస్క్ యూ కెన్ గో ఫర్ ఐసీఐసీఐ పొటెన్షియల్ ఫండ్. మోర్ రిస్క్ అండ్ మోర్ రిటర్న్స్. ఇది 133 రిటర్న్ ఇచ్చింది. ఎందుకు 133 రిటర్న్ ఇచ్చింది? దాని పోర్ట్‌ఫోలియో డిఫరెన్స్. ఎక్కడ డిఫరెన్స్? మైండ్ ట్రీ అండ్ కోఫోర్జ్ లిమిటెడ్ అండ్ ఐఆర్‌సీటీసీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దీని రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. అదే ఫ్రెండ్స్ ఈ ఆహ్, 3 మ్యూచువల్ ఫండ్స్ సెక్టోరియల్ ఐటీ సెక్టార్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఐటీ సెక్టార్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేద్దాం. టాప్ టాప్ ఐటీ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. బెస్ట్ ఐటీ సెక్టార్ ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ దీస్ ఫండ్స్ విల్ ఫాల్ అండర్ ఈక్విటీ ఫండ్స్ కేటగిరీ. సో, బెస్ట్ ఐటీ సెక్టార్ మ్యూచువల్ ఫండ్. ఓకే. ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్. సో, దీంట్లో చూస్తున్నాను నేను. మీకు అంతగా డౌట్ ఉంటే సేమ్ అదే లిస్ట్ ఉంటది. ఐసీఐసీ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ ద నంబర్ 1 ఉంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఫండ్ సెకండ్ వచ్చేసింది. అండ్ టాటా డిజిటల్ కూడా ఇందులో ఉంది. సో, నేను చెప్పిన 3 ఫండ్స్ టాప్ 3లో ఉన్నాయి అసలు. వండర్‌ఫుల్. సో, నేను చెప్పిన 3 ఫండ్స్ టాప్ 3లో ఇక్కడ ఉన్నాయి. సో, ఈ 3లో మళ్ళీ ఏది బెస్ట్ అని నన్నడిగితే మీరు ఇది ఎక్స్‌పెన్షన్ రేషియో కొద్దిగా తక్కువ. ఏది? టాటా డిజిటల్ ఇండియా ఫండ్. ఓకే. ఇది కొంచెం రిస్క్ తక్కువ కంపేర్ టు ఐసీఐసీ. మీరు నార్మల్‌గా ఎందుకు రిస్క్ అనుకుంటే ఈ ఫండ్‌లో పెట్టుకోండి. నాకు రిస్క్ ఎక్కువొచ్చినా అసలు నెగెటివ్‌లో ఎళ్ళినా పర్వాలేదు. మళ్ళీ మార్కెట్ పికప్ అయిన తర్వాత ప్రాఫిట్ వస్తది కదా! అని ఆలోచించే వాళ్ళు ఐసీఐసీ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్‌లో పెట్టుకోండి. ఒక 3 ఇయర్స్ నేను ఆగుతా అనుకున్న వాళ్ళు ఇందులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో రిస్క్ ఎక్కువుంటుంది. ఎందుకు రిస్క్ ఎక్కువుంటుంది ఇందులో? ఇక్కడ చూసారా? ఈ మిడ్ క్యాప్‌లో తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. స్మాల్ క్యాప్‌లో ఎక్కువుంది. స్మాల్ క్యాప్‌లో ఎక్కువ పర్సెంటేజ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అది రిస్క్ ఉన్నట్టే. టాటా డిజిటల్ ఫండ్‌లో ఏముంది? మిడ్ క్యాప్‌లో ఎక్కువుంది. లార్జ్ క్యాప్‌లో ఎక్కువుంది. అంటే స్మాల్ క్యాప్‌లో కూడా 20 ఇక్కడ 21 ఉంది. ఐసీఐసీలో 22 ఉంది. అంటే ఒక 2% ఎక్కువుంది. బట్ ఈ రిస్క్ కొద్దిగా తక్కువుంటది. సో, నన్నడిగితే 3 బెస్టు. 3లో ఐసీఐసీఐ నంబర్ 1. కొంచెం రిస్క్ తక్కువుందంటే టాటా డిజిటల్ ఫండ్. బికాజ్ ఐసీఐసీఐ బాగా ఇచ్చింది కదా! నంబర్ ఆఫ్ స్టాక్స్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ 42 స్టాక్స్. సో, ఐసీఐసీఐకెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఎందుకు? సేమ్ అంతే ఉంది కదా! ఒక 2, 3 ఇయర్స్ మేము పెట్టుకుంటాను అనుకుంటే 3 ఇయర్స్ పెట్టుకుంటే ఐటీ సెక్టర్ బానే ఉంది గదా! ఆఫ్టర్ లాక్‌డౌన్ ఇంకా మంచిగుండొచ్చు చెప్పలేం. సో, కొంచెం నిలదొక్కుకున్నది గదా రంగం. సో,
సో, ఇందులో పెట్టుకుంటే బెటరు. ఇవి ఫ్రెండ్స్ సెక్టోరియల్ ఫ్రెండ్స్ నన్ను కొంతమంది అడిగారు. మీరు ఐటీ సెక్టార్‌లో ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఇవి ఇన్వెస్ట్ చేసుకోండి. ఐటీ సెక్టార్ బాగుంది గదా! నెక్స్ట్ ఫార్మా సెక్టార్ అది గూడా బాగుంది. ఫార్మా సెక్టార్‌లో గూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే డైవర్సిఫై చేసుకోండి. కొన్ని, కొన్ని లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకోండి. కొన్ని హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుకోండి. కొన్ని స్మాల్ క్యాప్‌లో పెట్టుకోండి. కొన్ని టెక్నాలజీ పెట్టుకోండి. ఇది టెక్నాలజీ ఫండ్‌లో పెట్టుకోండి. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది బావుంటది. ఐటీ సెక్టార్ బాగుంది కాబట్టి. ఇది స్మాల్ క్యాప్ లాగానే బట్ సెక్టోరియల్. ఐటీ సెక్టార్ అన్ని ఐటీ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. డైవర్సిఫై లేదు ఇందులో. అన్ని ఐటీ కంపెనీలో. ఈ మైండ్‌ట్రీ బానే ఉంది. ఎల్‌ఎన్‌టీకి ఉంది. అక్వైర్ చేసింది రీసెంట్‌గా. సైంట్ బానే ఉంది. ఐఆర్‌సీటీస్‌లో పెట్టుకున్నారు. డైవర్సిఫైడ్ సర్వీసెస్. టోటల్ హోల్డింగ్స్ 2% ఉంది. ఈళ్ళ ఎక్కువ హోల్డింగ్స్ వచ్చేసి ఇన్ఫోసిస్‌లో ఉంది. ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ కూడా బాగానే పెరుగుతుంది కదా! టీసీఎస్ ఓకే. ఇవన్నీ ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ లార్జ్ క్యాప్ షేర్స్ ఇవన్నీ. లార్జ్ క్యాప్‌లో అంటే మీరు ఒక్కటి చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇండైరెక్ట్‌గా మీరు కూడా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. సో, ఇక్కడ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఒక ఫండ్ మేనేజర్‌ని నియమిస్తది. ఆ ఫండ్ మేనేజరు మొత్తం స్టాక్స్‌లో ఎళ్లి పెడుతుంటాడు. వచ్చిన ప్రాఫిట్‌లో ఈ ఎక్స్‌పెన్స్ రేషియో కదా! ఇంత రేషియో వాళ్ళు తీసుకుంటారు మీ ప్రాఫిట్‌లో. తీసుకొని మీకు కూడా ప్రాఫిట్ ఇస్తుంటారు. అది ఫ్రెండ్స్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ. డూ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కంటెంట్‌తో కలుసుకుందాము. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ వీడియో చేద్దాం. అంతే. సో, ఐటీ రంగంలో దూసుకెళ్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఈ మూడులో ది బెస్ట్ ఈస్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్. అట్ ది సేమ్ టైమ్ రిస్క్ కూడా ఉంటది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.